ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలను మనం కలిగి ఉన్నాం. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలోనున్న 4 సువార్త భాగాలలో యోహాను రాసిన సువార్త చివరిది. యేసు ప్రభువారిని ఎంతో అధికముగా ప్రేమించిన శిష్యుడు ఈయన. ఈ సువార్త రాసిన యోహాను ప్రభువారి భూమి మీద జీవించి దేవుని ప్రేమగల పరిచర్యను లోకమంతటికి అందించి, రోగులను స్వస్థపరిచి, గ్రుడ్డివారికి చూపును, పక్షవాయువు గల వారిని నడిపించి, మరణించిన వారిని మాట చేత బ్రతికించి, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని విడుదల చేసి, పాపములోనున్న వారిని క్షమించి, పరిశుద్ధ జీవితమునిచ్చి, సాక్ష్య జీవితమునిచ్చి, దేవుని ప్రేమను వారికి అందించారు. ప్రభువారు తన రాజ్య సువార్త కొరకు ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకొని వారికి తన అధికారమిచ్చి, రోగులను స్వస్థపరచుటకును, దయ్యములను వెళ్ళగొట్టుటకును వారిని పంపించారు. వారు వెళ్ళిన ప్రతి చోట, ఆయన మాటను ప్రకటించిన ప్రతి సమయంలో ప్రభువు వారికి సహకారుడై ఉండి, వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను అని మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడింది. ప్రభువారి వార్తను ప్రకటిస్తున్న శిష్యులకు ప్రభువారిని శ్రమల పాలు చేసి మరణము విధించిన ఆనాటి అధికారులు, యూద మత పెద్దలు ఆయన శిష్యులను కూడా బెదిరించి చంపుతున్న సమయంలో యేసు ప్రభువారి వారితో లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి అని వారితో చెప్పారు. 50వ వచనంలో ఆయన పునరుద్ధానుడై బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి అని చెప్పబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో ఆయన పునరుద్ధానుడై లేచిన రోజు ఆదివారం సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పారు. 21వ వచనంలో కూడా యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నాను అని వారితో చెప్పారు. ఆయన వారితో ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పారు. మరలా యేసు 8 దినములైన తరువాత ఆయన శిష్యులు లోపల ఉన్నప్పుడు తలుపులు మూయబడి ఉండగా తోమా వారితో కూడా ఉండగా యేసు ప్రభువు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పారు. ఈరోజు మన ధ్యాన వాక్య సారాంశం ఏమనగా, ఆయన మాట చొప్పున జీవించు వారికి ఎదురయ్యే ప్రతి శోధనలోనూ, వ్యతిరేకతలోనూ, సవాళ్లలోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందులలోనూ, భయములోనూ తన ఆత్మను తోడుగా ఇచ్చి ఈ ప్రతి పరిస్థితుల మధ్య సమాధానము అనుగ్రహిస్తారని మనము గమనిస్తాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు. దేవుని విరోధి అయిన సాతాను, అపవాది, దేవుని కొరకై జీవిస్తున్న దేవుని పిల్లలకు హాని చేయడానికి ఎంత ప్రయత్నించినను, సమాధానకర్త అని పేరు పెట్టబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఉన్నతమైన పరలోక సంబంధమైన సమాధానాన్ని నిరంతరము దయచేసేవారుగా, పరిశుద్ధాత్మునిగా మనతో ఉంటారు. అపోస్తులుడైన పౌలు దేవుని దర్శనం పొంది దైవ చిత్తానుసారముగా పరిచర్యను చేస్తూ ఉండగా తనకు ఎదురైన శోధనల మధ్య దేవునికి ముమ్మారు ప్రార్థించి ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగిపోవాలని వేడుకున్నారు. ఆయన
నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని పౌలుతో చెప్పడం మనం గమనిస్తాం. అవును, ఆయన కృప, ఆయన సమాధానం చాలునంతగా ఈ శ్రమల మధ్య మనకు ప్రభువు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఆమెన్.